తెలియపరుస్తున్నాం. ఓటే నేను మెదడు తెలియపరుస్తున్నాం. మన ముందున్నారు ఒకటి రంగా గారి విగ్రహం. రంగా గారు చాలా తక్కువ వయసులోనే చనిపోవడం జరిగింది. అతి తక్కువ కాలం అంటే ఒక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే కేవలం 3.5 సంవత్సరాలే ఆయన చేయడం జరిగింది. కానీ 10 సార్లు 15 సార్లు చేసినటువంటి ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అనేక సార్లు ముఖ్యమంత్రులు చేసినటువంటి నాయకులకు కానీ లేనటువంటి కీర్తి పరుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి ఎందుకు ఆ విధంగా అనుకుందంటే ఆయనలో ఒకటి ఆయన దగ్గరికి సహాయం గురించి ఎవరన్నా సరే 10 మందికి సహాయం చేయడమే తన చేయకపోవచ్చు, తన జీవిత రక్షణ భావించి తుది స్వాతం విడిచే వరకు కూడా అర్ధరైతుల్లో రంగా గారు ఉన్నారు. ఆ విధంగానే ఈనాటికి చరిత్రలో మరి ఈనాటికి కూడా ఆయన మిగిలి ఉన్నారంటే ఒకటే చెప్తున్నా, ఈనాడే కాదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా రంగా గారు చిరస్థాయిగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరిచి కూడా రాజా గారు కూడా ఎంతో సౌమ్యుడు, మంచి వ్యక్తి. నేను కూడా కోరుకుంటున్నా, మీ అందరూ కోరుకున్నట్టే రాజా గారికి మంచి భవిష్యత్తు ఉండాలి, రాజకీయ పరంగా కూడా మంచి భవిష్యత్తులోకి పైకి రావాలి అని నేను కూడా మీ అందరూ కోరుకున్నట్టే నేను కూడా కోరుకుంటూ ఆ విధంగా దైవం కూడా రాజుకి అన్ని రకాలుగా సహకారం అందించాలని, అదేవిధంగా ఇందాక పెద్దలు మన ఉమారెడ్డి వెంకటేశ్వరులు వారు చెప్పారు. ఆయన ఏంటంటే మనకి ఏదైనా ఉంటే మనకు ఉన్నటువంటి దాంట్లో నలుగురు సాయం చేసి మనం ఏ విధంగా పైకి వచ్చాం ఆయన కూడా చెప్పారు, చదువు విద్యుంబాలని నేను పైకి రావడం జరిగింది. కనుక నేను కొంతమందికి విద్యలో పైకి వచ్చేటువంటి అవకాశం ఇస్తే ఇంకా అనేక కుటుంబాలు బాగుపడుతున్నటువంటి చక్కటి సందేశాన్ని ఉమారెడ్డి గారు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనమందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా పెద్దలు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గారు కానీ మిగిలినటువంటి మన పరమేశ్వరరావు గారు కానీ ఏడి మన లక్ష్మీనారాయణ గారు కానీ మన పెద్దలు ఇచ్చినటువంటి సందేశాలు అందరినీ అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు ఇచ్చిన మెసేజ్లు అన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన వంతు ఏ విధంగా ఈ సమాజానికి మనం సహాయపడతాం, ఏ విధంగా మన వాళ్ళందరికీ కూడా మనం సహాయపడగలుగుతాం అన్నటువంటి విషయాల్లో మీరందరూ కూడా ఆలోచన చేసి ముందుకు సాగాలని మరొకసారి మన రామకృష్ణ గారికి, పరమేశ్వరరావు గారికి, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటూ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించే పవిత్రమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తుంటాం. మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఏ సందర్భంలోనా ఏ పరిస్థితుల్లోనా ఎప్పుడైనా సరే మాకు దయవించినటువంటి దాంట్లో మీకేదన్నా మేము సహకారం చేసేటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసి చూపెడతామని కూడా మరొకసారి నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ మీ అందరూ ముందు సెలవు తీసుకుంటున్నా. జై హింద్.